Hello friends, welcome to Damu Education. If you not yet subscribe, please subscribe and click the bell icon. కి సొల్యూషన్స్ ఇస్తున్నాము. సో ఇక్కడ మొదటగా ఫస్ట్ వన్ ఇంగ్లీష్కి రాస్తున్నాం. సో ఇంగ్లీష్కి పేపర్కి ఇస్తున్నాము. మనము ఇంగ్లీషు ప్లస్ తెలుగు కూడా యూస్ చేస్తాము. సో ట్రై టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి టెట్ డిఎస్సి మెటీరియల్ కావాలన్నా మన ఛానల్లో మీకు దొరుకుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? The snow covered up the grass with her great white cloak. So clock అని చదువుతారు దీన్ని. So the snow covered up the grass with her great white cloak. Choose the meaning of the word clock. First one ఏమి ఇచ్చారు? A short white pipe. Next, a small brown and grey bird. A strong wind or wind అని కూడా చదువుతారు. A type of coat that has no sleeves. సో ఇక్కడ మనము వైట్ పైపు, సో ఇక్కడ మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మీకు తెలియనప్పుడు ఏం చేయాలంటే హర్ అని యూస్ చేస్తున్నారు. స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లోక్. సో ఇక్కడ హర్ అని యూస్ చేస్తున్నారు కాబట్టి ఒక మనిషి గురించి వస్తుంది కాబట్టి వైట్ పైప్ రాదు, బర్డ్ గురించి కూడా రాదు, విండ్ గురించి కూడా రాదు. ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే, యాక్చువల్లీ ఆ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్, దాని క్లోక్ అంటారు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? 4. మన ఆన్సర్ ఏంటి? 4 అనమాట. ఇది వస్తుంది ఆన్సర్. నెక్స్ట్, ఉషా మెటిక్యులస్ సిస్టమాటిక్ ట్రైనింగ్ బిగాన్ ఇన్ ఎర్నెస్ట్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎర్నెస్ట్. సో ఎర్నెస్ట్కి మనము ఏం చేస్తున్నామంటే సినోనిమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ వచ్చే పదాలు అనమాట. సో ఉషా మెటిక్యులస్ సిస్టమాటిక్ ట్రైన్ బిగాన్ ఇన్ కామ్. సో కామ్గా స్టార్ట్ అయిందా సిస్టమాటిక్ ట్రైనింగ్. సీరియస్, అన్టైడీ, థిన్. సో అన్టైడీ, థిన్ అనేవి రావన్నమాట ఇక్కడ. సో రిలేటెడ్ టు వాటర్ ఇది టైడీ వస్తుంది. థిన్ అంటే చిన్నది, స్మాల్గా ఉండదు. కామ్గా, సీరియస్గా స్టార్ట్ అయింది. సో సీరియస్. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే సీరియస్ అనమాట. ఎర్నెస్ట్ మీన్స్ సీరియస్. సో ఇదే సినోనిమ్స్. నెక్స్ట్ 63 చూద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది? ఆలివర్ వాస్ ఫ్రైటెండ్ అట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. ఆలివర్ అంటే ఇక్కడ ఒక మనిషి పేరు అనమాట. వాస్ ఫ్రైటెండ్ అట్ సో మెనీ జెంటిల్మెన్ విచ్ మేడ్ హిమ్ ట్రెంబల్. విచ్ మేడ్ హిమ్ ట్రెంబల్. ఆలివర్ అనేది ఒక ఆయన. సో చాలా మెనీ అని ఉంటున్నాడు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద మెనీ. సో మెనీ అంటే చాలా అనమాట. సో చాలాకు మనం ఏం వస్తుందంటే, సో ఇక్కడ సెవరల్ అంటే డిఫరెంట్ టైప్స్ అని. ఫ్యూ, ఎనీ, ఓన్లీ వన్, ఫ్యూ, ఆ ఫ్యూ అన్నాడు. సో మెనీ అంటే ఎక్కువ కదండి, ఫ్యూ అంటే తక్కువ వస్తుంది. సో ఇక్కడ మనకు ఫ్యూ కానీ ఆ ఫ్యూ కానీ వస్తుంది. సో ఆ ఫ్యూ కానీ ఆన్సర్స్ వస్తుంది. ఫ్యూ అంటే కొన్ని అనేసి అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. సో ఏ వర్డ్ మనకు రాంగ్ స్పెల్లింగ్ అనేది వస్తుంది ఇక్కడ. సో 64 ఫస్ట్ వన్. సో అబార్జినల్, స్పెక్టాకల్, మినియేచర్, ఇన్హాబిటెంట్స్. సో ఇక్కడ మనకి స్పెక్టాకల్ అనేది కరెక్ట్ ఉంది, మినియేచర్ కూడా కరెక్టే ఉంది. స్పెక్టాకల్ అంటే స్పెక్స్, కళ్ళద్దాలు. మినియేచర్ అంటే చిన్న చిన్న వాటిల్లో మినియేచర్ అనేది వాడతాము. ఇన్హాబిటెంట్స్, సో ఎక్కడైతే కొన్ని నివసిస్తూ వాటి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే వాళ్ళని ఇన్హాబిటెంట్స్గా వచ్చినాయి అంటారు. సో ఇక్కడ ఒరిజినల్ అనేది రాంగ్ వస్తుంది. సో ఫస్ట్ వన్ అనమాట. సో ఫస్ట్ వన్ మనకు రాంగ్ స్పెల్లింగ్ వచ్చింది. ఒరిజినల్ స్పెల్లింగ్ ఇక్కడ రాంగ్ వస్తుంది. నెక్స్ట్, రమేష్ సెటప్ అ న్యూ బిజినెస్. సెటప్ అనేది అండర్లైన్ చేశారు. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ సెటప్ ఇన్ ద కాంటెక్స్ట్. సో ఇక్కడ సెటప్ అనే దానికి ఫ్రేజల్ వర్బ్ ఏమి అనేది మనకు తెలుస్తుంది. సో సెటప్, బాట్ అంటే కొనుక్కొని వచ్చేది. సెటప్కి అది రిలేటెడ్ కాదు. ఆఫర్డ్లో ఎవరైనా ఆఫర్ ఫ్రీగా చేస్తే అది వచ్చేది, అది కూడా రాదు. న్యూ బిజినెస్ ఆఫర్ చేయరు ఎవరు, కొనుక్కొని కూడా ఏం రాలేదు. సెటప్. స్టార్టెడ్, షోడ్ అంటే చూపించే. స్టార్టెడ్, సెటప్కి ఏమంటారు? స్టార్టెడ్ అనే ఫ్రేజల్ వర్బ్ వస్తుంది. థర్డ్ వన్. సో స్టార్టెడ్ అనేది వస్తుందన్నమాట.
ఇలా ఉంటుంది. నెక్స్ట్ 66 క్వశ్చన్. చూస్ ద సఫిక్స్ that suits the word quick to form an adverb. సో సఫిక్స్ క్విక్కి మనం ఏదైతే యాడ్ చేస్తామో అప్పుడు అది అడ్వర్బ్ అవుతుంది. సో క్విక్ అనేది వర్బ్ వస్తుంది, సో అది అడ్వర్బ్ అవ్వాలి. 66th క్వశ్చన్. సో ఇక్కడ క్విక్లీ, క్విక్నెస్, క్విక్కర్. సో మనకేం రాస్తామంటే ఇక్కడ ఒక ఎల్వైఏ వస్తుంది. సో ఒక ఎల్వైఏ వచ్చినప్పుడు సఫిక్స్ అది అడ్వర్బ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ అనేది అనమాట. సో మనకు ఏమొస్తుంది, క్విక్ ఎల్వై యాడ్ చేస్తే క్విక్లీ అనేది వస్తుంది. సో అది అడ్వర్బ్ అవుతుంది, క్విక్లీ. ఎల్ఎల్వై ఎక్కడ రాదు, క్విక్నెస్ రాదు, క్విక్కర్ కూడా రాదు. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్. దిస్ ఈస్ సింపుల్ సెంటెన్స్ ఆర్ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఆర్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఎలాంటి సెంటెన్స్ ఇది అనేది. సో ఇక్కడ కామా ఇచ్చున్నాడు. సో వాడేం చెప్తున్నాడంటే ఇక్కడ ఇఫ్ యు ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్. సింపుల్ సెంటెన్స్ మీన్స్ ఇక్కడ కామాస్ ఏం రాదు. సింపుల్ సెంటెన్స్ ఏమవుతుందంటే ఏదో ఒకటి ఫుల్ స్టాప్తో స్టార్ట్ చేసి చెప్పేస్తారు. కాంపౌండ్ మీన్స్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఎనీ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ అలాంటివి అనమాట. సో కంబైనింగ్ వర్డ్స్ చేస్తూ వచ్చేది కాంపౌండ్ సెంటెన్స్లో వస్తుంది. కాంప్లెక్స్ అంటే ఏమంటే ఇఫ్ యు ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ మిటర్. ఒకవేళ నీకు దాహం అవుతే ఒకవేళ అనేది వస్తుంది ఇక్కడ. సో అక్కడ కాంప్లెక్స్ సెంటెన్సెస్ తీసుకుంటారు. సో యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్. సో కామ పెట్టి చేస్తున్నారు కాబట్టి ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ టైప్ అనమాట. సో అలాంటివి చేస్తే అది. సో కాంప్లెక్స్ అనేది తీసుకోవాలి మనము, కాంప్లెక్స్ సెంటెన్స్. సో కామ పెట్టి వస్తుంటే అది కాంప్లెక్స్, డైరెక్ట్గా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో one should do his duty, one should do one's duty, one should do her duty, one should do their duty. సో 68 మనకేం వస్తుందంటే, సో వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ అది గ్రామటికల్గా కరెక్ట్ కాదనమాట. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ. సో ఎవరో ఒకరి పని ఒకరు చెయ్యండి, ఒకరి పని ఒకరు చెయ్యండి అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ వన్ అనమాట ఆన్సర్. సో సెకండ్ వన్ వస్తుంది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ. ఓకే, 68. నెక్స్ట్ 69 చూద్దాం. హౌ కెన్ యూ డాష్ దట్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో హౌ కెన్ యూ సే దట్, హౌ కెన్ యూ సెట్ దట్, హౌ కెన్ యూ సేస్ దట్, హౌ క్యాన్ యూ హ్యావ్ సెట్ దట్. మనకేమొస్తుంది క్వశ్చన్ అడుగుతుంటే హౌ క్యాన్ యూ సే దట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు సే అనేది వస్తుంది అనమాట. హౌ కెన్ యూ సే దట్, రైట్, ఆ ఓబే వస్తుంది. నెక్స్ట్, దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. సో దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. నెవర్, చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ నెవర్. సో నెవర్కి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ తీసుకోవాలి. సో ఇట్స్ మేబీ నేమ్ ఆర్ ప్రొనౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, కంజంక్షన్ అని ఇచ్చారు. నెవర్ అనేది ఎప్పటికీ జరగదు అని అర్థం. సో జరగదు అన్నప్పుడు సో ప్రొనౌన్ వస్తుందా, ప్రొనౌన్ మీన్స్ ఇట్ విల్ బి టేకెన్ యాజ్ హీ, సీ, ఇట్, లైక్ దట్. కంజంక్షన్ విల్ నాట్ గెట్. అండ్ అడ్వర్బ్, సో అడ్వర్బ్ వస్తుంది అనమాట. అడ్వర్బ్ అంటే ఏంటి, అది ఎప్పటికీ ఎట్లా జరుగుతోంది అనేది. నెవర్ అనేది ఎప్పటికీ జరగదు, అది ఎట్లా జరుగుతుంది అనేది అడ్వర్బ్ వస్తుంది. సో అప్పుడు అది ఎప్పటికీ జరగదు అన్నప్పుడు అడ్వర్బే తీసుకుంటాం. He hopes that he will win the first prize. So he hopes that he will win the first prize. This sentence has a noun clause, a conditional clause, a defining relative clause, a non-defining relative clause. So he hopes that he will win the first prize. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయనే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాడు. సో ఫస్ట్ ప్రైజ్ ఆ నౌన్ క్లాజ్ అనమాట. ఇక్కడ ఆయన గురించి చెప్తున్నారు కాబట్టి నౌన్ క్లాజ్ వస్తుంది. కండిషన్స్ ఏం లేదు ఇక్కడ, డిఫైనింగ్ రిలేటివ్ కూడా ఏం లేదు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ కూడా ఏం లేదు. సో ఆయన గురించి హీ హోప్స్ దట్, ఈయన గురించి ఈయన చెప్తున్నారు కాబట్టి నౌన్ క్లాజ్, మనిషి గురించి చెప్తున్నారు కాబట్టి నౌన్ క్లాజ్ అనేది వస్తుంది. సో అది అనమాట మనకు ఫస్ట్ వన్. నెక్స్ట్ 72. The patient
The patient had died before the doctor. So patient had died before the doctor. So 72. Patient had died before the doctor. Choose the correct form of the verb that fits the blank. So what you can take? Correct form of the verb. Patient had died before the doctor arriving. The patient has died before the doctor arrived. The patient had died before the doctor was arriving. The patient had died before the doctor had arrived. సో ఏది తీసుకోవాలి ఇక్కడ వర్బ్ ఏది తీసుకోవాలి 72 కదా. సో ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్. సో డాక్టర్ వచ్చేక ముందే పాస్ట్ టెన్స్లో చెప్తున్నారు. సో ఇది వర్బ్ 2 వస్తుంది, పాస్ట్ పార్టెన్స్. సో పాస్ట్ పార్టిసిపల్ అనమాట. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్. అరైవింగ్ అంటే వస్తూ ఉన్నాడు అన్నప్పుడు, వాజ్ అరైవింగ్ ఆయన వస్తున్నప్పుడు అన్నప్పుడు, హ్యాడ్ అరైవ్డ్ అంటే ఆల్రెడీ వచ్చేసాడు, అన్నకు చచ్చిపోయాడు అన్నట్టు వస్తుంది. సో డాక్టర్ అరైవ్డ్ అంటే ఆయన వచ్చేక ముందే చచ్చిపోయాడు అనే దగ్గర అరైవ్డ్ అనే సెంటెన్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్, మంజుల అండ్ శృతి ప్లే డాష్ గిటార్ వెల్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మంజుల అండ్ శృతి ప్లే ఆ గిటారా and guitarra, the guitar vella, no article is needed. So 73. So Manjula and Shruti play the guitar well. So play the వస్తుంది అనమాట ఇక్కడ. The play the guitar well. So third one అనేది వస్తుంది. Next, the teacher explained the problem dash the student. Choose the correct prepositions that fits the blank. The teacher explained the problem to the students, by the students, up the students, with the students. So teacher evariki explain chestunnadu? Evariki? To the students, right? So you can write to. Evariki explain chestunnadu? Students ki. So andukani akkada to anedi vastundannamata. Next, 75. Laura is not so great as Tendulkar. సో టెండూల్కర్ కంటే లారా ఏమీ అంత గ్రేట్ కాదు అంటున్నాడు. చూస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. సో టెండూల్కర్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ లారా? నో. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా? ఎస్. లారా ఈజ్ గ్రేటర్ దాన్ టెండూల్కర్? నో. లారా ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ టెండూల్కర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? లారా అనేది చిన్నది, ఇక్కడ టెండూల్కర్ పెద్దదిగా చూపిస్తున్నారు. సో అప్పుడు టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా, సెకండ్ వన్. సో విచ్ వన్? సెకండ్ వన్. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. నెక్స్ట్, 76. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ obligation, suggestion, command and request. You must take care of your parents. సో మీరు కంపల్సరీ ఏం లేదు. ఆబ్లిగేషన్ అంటే గొడవచ్చేటట్టు మాట్లాడేది, సజెషన్ అంటే ఒక మంచి విషయాన్ని చెప్పడము, కమాండ్ అంటే కంపల్సరీ చేయాలి, మ్యాండేటరీ థింగ్స్ని కమాండ్ చేస్తారు, రిక్వెస్ట్ ప్లీజింగ్ వర్బ్స్ అనమాట. సో మనం ప్లీజ్ అడుగుతుంటే అలాంటివి రిక్వెస్ట్ చేస్తారు. సో యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో యూ కెన్ టేక్ ఆబ్వియస్లీ 76 ఆబ్లిగేషన్. సో చెప్తున్నాడు, సో ఆబ్లిగేషన్ చేస్తున్నారు. ఆబ్లిగేషన్ అంటే చెప్పడం, గొడవ రావడం అని చెప్తున్నాను, అది కాదు. ఇక్కడ ఒక సజెస్ట్ చేయాలి, మస్ట్ కేర్ అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు చేయాలని చెప్తున్నారు. 76. నెక్స్ట్, కమ్ అవుట్ నౌ కజిన్. కమ్ అవుట్ నౌ కుజిన్ ఆర్ కజిన్ అని చదవచ్చు, కుజిన్ అని కూడా చదవచ్చు. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. కమ్ అవుట్ నౌ అంటున్నారు. సో ఇక్కడ డూ యూ, డోంట్ యూ, ఆర్ యూ, వోంట్ యూ. కమ్ అవుట్ నౌ కజిన్, కమ్ అవుట్ నౌ, వోంట్ యూ. సో పిలుస్తున్నాడు కాబట్టి అది ఫ్యూచర్లో వాడు ఇంకా చెయ్యాలి, ఆ పని చెయ్యాలి కాబట్టి దానికి క్వశ్చన్ ట్యాగ్ మీకు ఏమొస్తుందంటే వోంట్ యూ అనేది వస్తుంది అనమాట. సో వోంట్ యూ, విల్ నాట్ యూ అనేది అనమాట. కమ్ అవుట్ నౌ, విల్ నాట్ యూ అనేది మనకు క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది 77లో. సో ఇలా 77ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 78. సో ఐ విల్ క్యాచ్ యూ ఇన్ అ మినిట్ రిప్లైడ్ సీమా. సో ఐ విల్ క్యాచ్ యూ
in a minute, replied Seema. Choose the correct reported speech of the sentence. సో ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే కరెక్ట్గా రిపోర్టెడ్ సీమా సెడ్ దాట్ షీ విల్ క్యాచ్ యూ ఇన్ అ మినిట్. యూ Seema said that she would catch him in a minute. Seema replied that she would catch him in a minute. Seema told that she will catch you in a minute. So if you asked anything, she replied here. So we have to take replied as it is here. In third sentence, it is there. So Seema replied that she would catch him in a minute. Replied anundi, so you can take it as replied as it is. I built a high wall all around. So I built a high wall all around. So choose the correct passive voice of the sentence. So ikkada a high wall is built by me all around. A high wall was built all around by me. I was built a high wall all around. All around a high wall has been built by me. సో ఇక్కడ కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నా ఐ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ అరౌండ్. సో ఇక్కడ లాస్ట్ ఐ వచ్చిండేది ఇక్కడ లాస్ట్లో రావాలన్నమాట. సో కంపల్సరీ 79కి మనకేం వస్తుందంటే సెకండ్ వన్. సో ఇక్కడ చూసుకుంటే ఐకి మీ వస్తుంది. ఆ హై వాల్ వాజ్ బిల్ట్ ఆల్ అరౌండ్ బై మీ. సో ఆయనే కదా బిల్డ్ చేశాడు. సో ఆయన పెద్ద గోడని చుట్టూరా కట్టుకున్నాడు అనేది మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో తెలుస్తుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెట్. ఐఎమ్ సారీ దాట్ కెమిస్ట్ సెట్. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెట్. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెట్. సో పంక్చుయేషన్ మార్క్స్, సో కోట్ మార్క్స్, కామాస్, ఫుల్ స్టాప్ ఇవన్నీ పంక్చుయేటెడ్ సెంటెన్సెస్. కరెక్ట్ పంక్చుయేటెడ్ సెంటెన్సెస్ ఏమి అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ వాడు ఏం చేశాడంటే ఐఆమ్కి పైన కోట్ చేసి కామా అనేది లోపలే పెట్టుకున్నాడు. సో ద కెమిస్ట్ సెట్. సో మనకు ఫస్ట్ వన్ దే వస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఐఎమ్ సారీ అనే దానికి హైలైట్ చేశారు. సో దట్ ఈస్ ద కరెక్ట్ పంక్చుయేటెడ్ మార్క్స్. దట్ ఈస్ ద వన్. నెక్స్ట్ 81. సో 81 ఏమొస్తుంది? ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ అ లెటర్ టు అప్లై ఫర్ ఎ జాబ్. The following is not the part of the letter to apply for a job. సో దీంట్లో జాబ్కి అప్లై చేసినప్పుడు ఇది రాదనమాట. సో ఏది రాదు? ద డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తుంది. ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్. సో డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ డీటెయిల్స్ అవసరం లేదు జాబ్ అప్లై చేసేటప్పుడు. సో యూ కెన్ రిమూవ్ దాట్. నెక్స్ట్ చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. So choose the list of words in the correct alphabetical order. So alphabetical order lo choose the correct word. So 82. Property, properly, proper and properate. సో ఆల్ఫాబెట్లో ఇక్కడ చూసుకుంటాము. ఆల్ఫాబెట్ ప్రకారం ఏది ముందు వస్తుందో చూసుకుంటాం. సో ఇక్కడ పిఆర్ఓపి అన్నీ కామన్ ఉంది. నెక్స్ట్ ఈ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఉంది. ఆర్ ఉంది. ఈ ఉంది. సో ఆర్ అనేది కూడా ఉంది. సో ప్రాపర్గా అరేంజ్ అయి ఉండాలి. సో ప్రాపర్. సో ఈఆర్ అనేది ఇక్కడ రావాలి, ముందరకు రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ క్లోజ్ అయిపోయింది. సో ప్రాపర్ అనేది ఈఆర్ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్ ముందు వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ అ ప్రాపర్. నెక్స్ట్ సో ప్రాపర్ అయిపోయింది కాబట్టి PQRSTU ప్రాపరేట్ వస్తుంది. సో ఆర్ తర్వాత ఏమొచ్చింది? ఏ వచ్చింది కాబట్టి ప్రాపరేట్ వస్తుంది. సో ఏ అయిపోయింది. ఇంకా 2లో ప్రాపర్ వరకు చూసేస్తే టీ ముందు వస్తుందా, ఎల్ ముందు వస్తుందా? సో టీ ముందు వస్తుందా, KLMNOPQRST. సో ప్రాపర్లీ వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? ప్రాపర్లీ, ఎల్ ముందు వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో ప్రాపర్టీ వస్తుంది. సో ఇలా వస్తుంది. సో అది ప్రాపరేట్, ప్రాపర్లీ, ప్రాపర్టీ. థర్డ్ వన్. సో ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూసుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. నెక్స్ట్ రీడ్ ద ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్. 83. సో ఇక్కడ మనకేం చేస్తున్నారంటే ఒక ప్యాసేజ్ ఇచ్చారు, చదివి మనము క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. 83. Horses have close to 360 degree all around vision.
The only place they cannot see is directly behind or right in front of them. So, which is why it is dangerous to stand behind oars. The horse riders cover their horse eyes with blinkers. సో ఇక్కడ హార్సెస్ హ్యావ్ క్లోజ్ 360 ఆల్ అరౌండ్ విజన్ అనేది వేస్తున్నారు. ద ఓన్లీ ప్లేస్ దే కెనాట్ సీ డైరెక్ట్లీ బిహైండ్ ఆర్ రైట్ ఫ్రమ్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో బిహైండ్ ఫ్రంట్ ఉండేది చూడలేదు, సైడ్లో ఉండేది చూస్తుంది. విచ్ ఈజ్ వై ఇట్ ఈస్ డేంజరస్ టు స్టాండ్ బిహైండ్ అ హార్స్. సో అందుకే మనకు హార్స్ వెనుక నిలబడకూడదు అంటున్నాడు. సో ఇట్ కెనాట్ సీ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో దట్ ఈస్ ద కేస్. ఇక్కడ ఏది చేస్తున్నాడు, హ్యావ్ క్లోజ్ టు 360 ఆల్ అరౌండ్ విజన్. ద హార్స్ రైడర్స్ కవర్ దేర్ హార్సెస్ ఐస్ విత్ బ్లింకర్స్. అందుకే అది మనము కళ్ళు అనేది కట్టేస్తారనమాట. ద హార్స్ రైడర్స్ కవర్ దేర్ హార్స్ ఐస్ విత్ బ్లింకర్స్ సో దాట్ ద హార్సెస్ కెన్ సీ వాట్ ఈస్ బిహైండ్. సో 83. నెక్స్ట్ వాట్ ఈస్ బిహైండ్ అనేది ఇట్ కెనాట్ సీ రైట్. కెన్ మూవ్ ఫాస్టర్, త్వరగా వెళ్తుందా. కెన్ క్యారీ హెవీ లోడ్స్. కెన్ ఫోకస్ ఓన్లీ టు ద రోడ్ అహెడ్. నో, ఇట్ కెనాట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎందుకు క్లోజ్ చేస్తారంటే 83లో మనకు ఏమొస్తుంది, కెన్ ఫోకస్ ఓన్లీ టు ద రోడ్ అహెడ్. సో ముందురుండే రోడ్ మాత్రమే చూడడానికి వాళ్ళు కవర్ చేస్తారు. ద ఓన్లీ ప్లేస్ దే కెనాట్ సీ ద డైరెక్ట్లీ బిహైండ్ ద రైట్. బిహైండ్ వెనకుండేది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఉండేది మాత్రమే చూడలేదు. సో ఇట్ కెన్ ఫోకస్ ఓన్లీ టు ద రోడ్ అహెడ్. ముందురుండేది మాత్రమే చూస్తుంది. సో మనకు దాని బ్లింకర్స్తో చేసినప్పుడు అది ముందరుండేది మాత్రం చూడడానికే, చూడని చెప్పినాను, ముందర చూడగలుగుతుంది, వెనక మాత్రము అనక్క దాని పక్కన ఉండేది మాత్రం చూడలేదు. కెన్ ఫోకస్ ఓన్లీ, అందుకే వాళ్ళు బ్లింకర్స్తో కవర్ చేస్తారు వెనక్కి. సో అది అనమాట ఇక్కడ, కెన్ ఫోకస్ ఓన్లీ టు ద రోడ్ అహెడ్. నెక్స్ట్ 84. రీడ్ ద ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ గివెన్ ఆఫ్టర్. సో ఇక్కడ వాళ్ళకి ఏం వేస్తున్నారంటే, ఆ లైబ్రరీ ఇన్స్పైర్స్ ద స్టూడెంట్స్ టు డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ద రీడింగ్ రూమ్ ప్రొవైడ్స్ అన్ అట్మాస్ఫియర్ వేర్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు రీడ్ ద బుక్స్. సో అక్కడ ఏమంటున్నారంటే, పిల్లలకి చదవడానికి ఇంప్రూవ్ చేస్తుంది లైబ్రరీ. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక అట్మాస్ఫియర్ అనేది ఏర్పడుతుంది, వాతావరణం. సో వీ కెన్ డెవలప్ అవర్ రీడింగ్ హ్యాబిట్ బై విజిటింగ్ లైబ్రరీ ఫ్రీక్వెంట్లీ. 84. By watching TV serials, by visiting our friends' houses, by meeting people in various places. సో టీవీ చూస్తే ఏమొస్తుంది, టీవీ సీరియల్స్ చూస్తే ఏమీ రాదు, తలనొప్పి తప్ప. బై విజిటింగ్ అవర్ ఫ్రెండ్స్ హౌసెస్, ఫ్రెండ్స్ కొంచెం మంచి ఫ్రెండ్స్ ఉంటే ఓకే, వాళ్ళ వల్ల ఏం జరగదు. బై మీటింగ్ ఆఫ్ పీపుల్ ఇన్ వేరియస్ ప్లేసెస్, సో ప్లేసెస్ని మీట్ అవ్వడం వల్ల మనకేం లేదు. బై విజిటింగ్ ఆఫ్ లైబ్రరీస్ ఫ్రీక్వెంట్లీ, దెన్ ఓన్లీ వీ కెన్ ఇంప్రూవ్ ఆఫ్ రీడింగ్ హ్యాబిట్. అది లైబ్రరీని రీడింగ్ హ్యాబిట్ రావాలంటే అది చేయాలి. ఫార్మేటివ్ evaluation is what? So formative assessment we keep on conducting, right? So అక్కడ formative evaluation అనేది ఏంటి అనేది ఇక్కడ, a process of conducting test in the whole syllabus కాదు, హోల్ సిలబస్లో పెట్టేది కాదు. a process of ultimate feedback on performance కాదు, ultimate feedback కాదు. a process of ongoing feedback on performance, process of assessing all round development కాదు. సో ప్రాసెస్ ఆఫ్ ఆన్గోయింగ్, వెళ్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ని అప్పటికప్పుడే, ఫీడ్బ్యాక్ని అప్పటికప్పుడే ఆన్గోయింగ్ జరుగుతున్నప్పుడు చెక్ చేసేది అనమాట. సో థర్డ్ వన్ యూ కెన్ సెలెక్ట్. నెక్స్ట్ 86. While searching for a particular train in the railway's timetable, we use the following reading technique. సో ఏది చేస్తాం, ఎక్స్టెన్సివ్ రీడింగ్, స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్. సో ఏది చూస్తే మనకు బెటర్ అనమాట. సో జస్ట్ మనం స్కాన్ చేస్తాం, అంతా పైనుంచి కింద వరకు ఒకసారిగా స్కాన్ చేస్తాం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఎక్కువ ఏం చదివేం, స్కిమ్మింగ్ అంటే చూస్తూ ఉండడం. ఇంటెన్సివ్ రీడింగ్ డీప్గా చదువుకోవడం కాదు, స్కానింగ్ చేస్తాం అంతే. 86. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ టు బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద సప్లిమెంటరీ రీడర్ యాజ్ సిలబస్. సో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ టు బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద సప్లిమెంటరీ రీడింగ్ యాజ్ సిలబస్. సో సప్లిమెంటరీ రీడింగ్లో ఈ సిలబస్గా ఉంటుంది. ఏది? 87. స్టోరీస్ ఉంటాయి, ఇన్సిడెంట్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్స్ సప్లిమెంటరీ రీడింగ్లో ఉండదు. పోయమ్స్ ఉండదు. 87 పోయమ్స్. సో పద్యాలు అనేది సప్లిమెంటరీ రీడింగ్లో ఉండదు. స్టోరీస్ ఉంటుంది, ఇన్సిడెంట్స్ ఉంటుంది, డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి, కానీ పోయమ్స్ అనేది సప్లిమెంటరీలో ఉండదు. ద ఫాలోయింగ్ ఫోకసెస్ ఆన్ న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ అ సెకండ్ లాంగ్వేజ్ లైక్ దట్ ఆఫ్ ద acquisition of the first language.
సో ద ఫాలోయింగ్ ఫోకసెస్ ఆన్ న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ సెకండ్ లాంగ్వేజ్. సో సెకండ్ లాంగ్వేజ్ చదివేటప్పుడు ఏది వస్తుంది? డైరెక్ట్ మెథడ్, ట్రాన్స్లేషన్ మెథడ్, ఎస్ఓఎస్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్. సో డైరెక్ట్ మెథడే చెప్తారు లాంగ్వేజ్ చదివేటప్పుడు. డైరెక్ట్ మెథడ్ సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్, ద ఫార్మ్ ఆఫ్ రిలయబిలిటీ that is used to judge the consistency of result across the items on the same test is. So 89, what is the question? 89, the form of reliability that is used to judge the consistency of result across items on the same test. Test retest reliability, inter-rater reliability, split item reliability, parallel forms reliability. 89 మనకు స్ప్లిట్ ఐటమ్ రిలయబిలిటీనే వస్తుంది. సో ఫార్మ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో స్ప్లిట్ చేస్తూ ఉంటాం ఐటమ్స్ని అన్నిటినీ, స్ప్లిట్ చేసి సపరేట్ చేసి టెస్ట్ చేయడమే మంచిది అంటున్నారు. నెక్స్ట్ 19th, మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద నార్మాన్ ఇన్వెన్షన్, సాక్సన్ ఇన్వెన్షన్, ఆంగ్లో సాక్సన్ ఇన్వెన్షన్, వెస్ట్ సాక్సన్ ఇన్వెన్షన్. సో ఏ ఇన్వెన్షన్లో మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్. సో మిడిల్ ఇంగ్లీష్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఏమొస్తుంది అంట? 19th నార్మాన్ ఇన్వెన్షన్లో మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద నార్మాన్ ఇన్వెన్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.